నవీన్ యాదవ్ గారి మీద చాలా రూమర్స్ అనేవి వస్తున్నాయి. అటు అతను ఒక రౌడీ షీటర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ప్రజాక్షేత్రంలో ఇప్పటి వరకు మాత్రమే పనిచేస్తారు, తర్వాత పని చేయరని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కానీ అటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, రౌడీ షీటర్ అంటారు కదా, ఒక రౌడీ షీటర్ అయితే ప్రూఫ్ ఉండాలి. రౌడీ షీటర్ ఫోటో అయితే పిఎస్లు ఉంటుంది కదా, ఎక్కడైనా ఉందా ప్రూఫ్ చేపియమనండి. వాళ్ళు అన్నదానికి మనం జవాబు చెప్తాం. అర్హత లేనోడు, అసలు ఏం లేనోడు మాట్లాడుతుండు కదా, అన్ని ఫాల్తు మాటలు. ఎవరికైతే అర్హత ఉంటుందో ఆయన కోసం మాట్లాడేది, వాళ్ళు మాట్లాడితే మనం వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో కూడా నవీన్ యాదవ్ గారు కొన్ని మంచి పనులు చేశారని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. లేదు, అది కేవలము ఇవి ఎన్నికల కొరకు మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు, మిగతా టైంలో ఆయన ప్రజాక్షేత్రంలో ఉండరు అని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్తారు కదా ప్రజాక్షేత్రంలో లేరని. నవీన్ యాదవ్ వాళ్ళ డాడీ ఏమన్నా పొలిటికల్ లీడరా? కాదు కదా. ఆయన మేము చూస్తున్న బచ్పననే గుజరాంచిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క సేవలు మంచివి, చదువు కానీ, పెళ్లిలకు పుస్తలు మెట్టెలు ఎన్నో చేసిండు. ఆయన చెప్పుకుంటే పోతే మన టైం కూడా సరిపోదు, అన్నీ చేసిండు. ఆయన అయితే కాదు కదా. వాళ్ళ తర్వాత సిరిసెలం యాదవ్ తర్వాత నవీన్ యాదవ్ పిల్లలకు చదివించడము, డ్యూటీలు, పెళ్ళిళ్ళు కానీ మంచి మంచి అన్నీ చేసుకుంటూ పోతుండు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కబ్జాలు అంటున్నారు, తర్వాత భూ కబ్జాలు అంటున్నారు. ఇవన్నీ కొంచెం వినిపిస్తున్న వార్తలు. ఏడ ప్రూఫ్ చేయమను, ఏడ కబ్జాలు చేసిండు, ఏంది ప్రూఫ్ చేయమను. ఇవి వాళ్ళ డాడీ సంపాదించిన ఆస్తులు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇప్పుడు ఏ మధ్య అలా కబ్జా చేసిండు, ఎప్పుడు చేసిండో ఏమైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం పడడం లేని మాటలు నేను కూడా దునియా మాట్లాడతా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాగంటి సునీత గారు కూడా రేస్ లో ఉన్న సంగతి చూసాం. అయితే మాగంటి గోపీనాథ్ గారి మరణ అనంతరం కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము సునీత గారికి కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఆమెని మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఒక గల్లీ కాదు కదా, కడప దాటి బయటికి రాలే ఆమె. ఆమె నాకేం శత్రుత్వం కాదు, ఆమె నాకేం పగ కాదు. ఉన్న వాసం ఏంది, ఎప్పుడైనా ఏదైనా గుడి కానీ లేకపోతే ఆయన ఎంబటి ఏడికన్నా వచ్చిందా, ఎవరైనా గుర్తుపడతారు? ఆమెని తీసుకోపోయి ఏడన్నా నించోబెట్టండి. ఇవే మాగంటి వైఫ్ టీఆర్ఎస్ క్యాండిడేట్ అని గుర్తుపడతారా? గుర్తుపట్టరు. ఆమెని ఏంటంటే సానుభూతి వస్తుందని చెప్పి కేటీఆర్ ఆమెని ఇక్కడ కంటెస్ట్ చేపిస్తుండు. అలా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా తెలియదు ఇలా పబ్లిక్కి. మాగంటి ఉన్నప్పుడు చాలా అరాచకం. ఇప్పుడు ఏంటంటే గుడిలు ఈడనే చూడొచ్చు, కమాన్ నా దాంట్లో వీడియో కూడా ఉంటుంది. కమాన్ ఇరగొట్టడము, గుడిలు, గరీబుల ఇల్లులు అన్నీ ఆల్ చేసి రౌడిజం చేసింది ఆయన. అది 12 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించాము. అన్ని విషయాల్లో కూడా సంక్షేమ పథకాలు కేసీఆర్ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు అందించాము. జూబ్లీహిల్స్ ప్రజలకు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందినవి అవి. మిగతా వాళ్ళకు గల్లీలో కామన్ గా టీఆర్ఎస్ కాకుండా వేరే వాళ్ళ కోరికని వచ్చినాయా? ఒక్కొన్ని తీసుకొచ్చి మాట్లాడిపి దానికోసం నేను కూడా ఒప్పుకుంటా. కేసీఆర్ ఇచ్చిండు, గోపీనాథ్ ఇచ్చిండని ఒప్పుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు ఎంబడి ఎవరైతే తిరిగిరో రౌడీస్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులకు కానీ వాళ్ళకి చేసిరు. కామన్ పీపుల్కి ఎవరికి ఏం చేయలే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా 6 గ్యారెంటీలు కేవలం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు మాత్రమే వెళ్తున్నాయి, నార్మల్ ప్రజలకు వెళ్ళట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇలా రేవంత్ రెడ్డిది ఎట్లా అంటే ప్రతి గరీబోనికి చెందాలనే ఆలోచన తప్ప ఇట్లా పార్టీలు ఉన్న వాళ్ళకి అట్లాంటిది కాదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మైనారిటీల విషయంలో నవీన్ యాదవ్ గారు ముందుంటారు. ఆ తర్వాత ఎస్సీ బీసీ వీటి సబ్బండ వర్గాలకు కూడా నవీన్ యాదవ్ గారు ముందుంటారు. అన్న అట్లా క్యాస్ట్ ఫీలింగ్ కాదు, అందరినీ సమానంగా. ఎందుకు దసరా కానీ, దివాళీ కానీ, రంజాన్ కానీ ప్రతి ఫెస్టివల్లో ముందుంటాడు. గణేశుడు వస్తే ఏ మండపంకైనా చేస్తూనే ఉంటాడు. రంజాన్లో వాళ్ళది, ములాదుల్ నబీ అన్ని ఈక్వల్గా చూస్తాడు. ఈడ అట్లా ఫీలింగ్ అసలు ఆయనకు ఉండనే ఉండదు. ఎవరినైనా కనుకోవచ్చు, ఫీలింగ్ మనిషి కాదు ఆయన. ఎంత మెజారిటీతో గెలిచేసి నేను చూడన్నా, ఇది బై ఎలక్షన్ కాబట్టి అందరు బయటికి రాకపోవచ్చు. 30-35 మెజారిటీ అయితే బంపర్ మెజారిటీతో కొడతాడు. ఇంకొకటి రౌడీ 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 అంటారు కదా, ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరు రౌడీ, ఏ పార్టీలో రౌడీలు ఉన్నారు ఏంది. ఆయన తోటి ఉండే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. రౌడీ రౌడీ అంటారు కదా, ఉట్టిగానే ఎవరు రౌడీ స్టార్ లేరీడా ఏం లేరు, అన్ని ఉట్టి మాటలు. సిరిసిల్లమన్న మీద కూడా చేసిన అన్ని ఉట్టివే. ఇప్పుడు మంచితనం ఉంటే ఆడ క్రౌడ్ ఉంటుంది, క్రౌడ్ ఉన్నంత మాత్రం వాళ్ళు రౌడీలు అయిపోతారా? ఆ మంచితనానికి అందరు ఆయనతో ఉంటారు కాబట్టి ఇది ఒక బ్లేమ్, రౌడీ రౌడీ అని చేసి అది చేస్తున్నారు. ఆయన పేరు ఖరాబ్ చేయడానికి ఇదంతా భయంతో చేసేది ఇవన్నీ.
ఓకే, మీరు జూబ్లీస్ ప్రజలకు ఒక కార్యకర్తగా అంటే ఇంకోటి ఒక సాటి ఓటర్గా మీరు ఏం చెప్తారు? నవీన్ అన్న ఫ్యామిలీ మెంబర్ లెక్క మనము ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే చూసి ఒక సెకండ్ ఆలోచించి ఓటేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నవీన్ అన్నకి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా.